తెలుగు మరి ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో నేను ముందుకెళ్తాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే లాస్ట్ కి హ్యాండ్ రైజ్ చేస్తే నేను చెప్తానండి. సో అందరు ఒకసారి నిటారుగా కూర్చోండి. అందరికి కనిపిస్తుందా, వినిపిస్తుందా? మహేష్ అన్న ఓకేనా? రైట్. అందరూ నిటారుగా, వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. నేను గైడ్ చేస్తూ ఉంటాను. చిన్ ముద్ర తీసుకోండి, ఆ జ్ఞాన ముద్ర అంటాము. థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, బొటన వేలు, చూపుడు వేలు ఇలా తీసుకోండి. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్ జెంట్లీ. Slowly, gradually inhale through nostrils. ముక్కు ద్వారా లోతుగా శ్వాస తీసుకోండి. కొన్ని సెకండ్ల పాటు శ్వాసని ఆపి ఉంచాలి, కుంభకం అంటారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ త్రూ మౌత్. నోటి ద్వారా నిదానంగా. మనలో ఉన్న శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక పరంగా, కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల ఒత్తిళ్లని నోటితో ముక్క ప్రాణాయామం అంటాం. శ్వాస వదిలేసేయండి. అన్నింటికి డిటాచ్ అవుదాం. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మనం ఇవన్నింటికి డిటాచ్డ్ గా మళ్ళొక్కసారి లోతుగా ముక్కు ద్వారా లోతైన శ్వాసలు తీసుకోండి. నిండుగా, ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోవాలి. మనం నిత్యం ఏదైనా కష్టం వస్తే కొలిచే భగవంతుణ్ణి గుర్తు చేసుకోండి. ఆ యొక్క శక్తే లేకపోతే మనం లేము. మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న మన యొక్క తల్లిదండ్రులకు పాద నమస్కారాలు చేస్తున్నాము. మనకు ఎన్నో విద్యా బుద్ధులు అందిస్తున్న గురువులకి ప్రత్యేక ధన్యవాదాలు. పంచభూతాలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నోటి ద్వారా నిదానంగా శ్వాస వదిలేసేయండి. మరొక లోతైన శ్వాసను తీసుకోండి. ముక్కు ద్వారా లోతుగా శ్వాస తీసుకోవాలి, నోటితోనే వదిలేసేయాలి. తల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క అవయవం రిలాక్స్. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి అవయవం విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. డిటాచ్ విత్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎలాంటి సమస్యలైనా సరే. ఇవన్నీ కూడా మనం పుట్టుకతో మనతో పాటుగా రాలేదు, పోయేప్పుడు కూడా మనతో పాటు రావు. కాబట్టి ఈ ఇదొక సినిమా లాగా మనం తీసుకున్నట్లయితే ఎక్కువ స్ట్రెస్ ఉండదు. సో మళ్ళొక 2 శ్వాసలు, దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాం. లోతుగా మళ్ళీ శ్వాస తీసుకుందాం. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale through mouth. Once again, take a deep breath. Hold the breath, hold the breath, hold the breath. Exhale through mouth. నోటి ద్వారా నిదానంగా శ్వాస వదిలేస్తూ మనలో ఉన్న అన్ని రకాల శారీరక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సంబంధం అన్ని కూడా డిటాచ్ అవుదాం. జస్ట్ రిలాక్స్. 2 చేతుల్ని బాగా రబ్ చేసేసేయండి. 2 చేతుల్ని బాగా రబ్ చేయాలి. ముఖం పైన పెట్టండి, ముఖాన్ని రబ్ చేయండి. కళ్ళని, ముక్కు భాగాన్ని, చెవులని, 2 చెవులని, అట్లాగే మీ యొక్క తల పైన చేతి వేళ్లతో ఇట్లా ట్యాప్ చేయండి.
అండ్ నెక్ భాగాన్ని నెక్ భాగాన్ని కూడా, మెడ భాగాన్ని, షోల్డర్, నెక్స్ట్ క్లాప్స్. యా, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఓం మనకు ఓపెనింగ్ ప్రేయర్ అనేది చేద్దాం. వన్స్ అగైన్ క్లోజ్ యువర్ ఐస్. మళ్ళీ క్లోజ్ చేయండి, ఐస్ క్లోజ్ చేసేసేయండి. నమస్కార ముద్ర. నాభి నుండి స్టార్ట్ అయి ఛాతి భాగం నుండి గొంతు భాగము రెండు కనుబొమ్మల మధ్యలోకి ఈ యొక్క ఓంకార శబ్దం అనేది ఒక 3 సార్లు చేద్దాం. లోతుగా శ్వాస తీసుకుందాం. ఓం. Once again, take a deep breath. Gradually inhale. Once again, take a deep breath. పతాంజలి మహర్షి మంత్ర. యోగేన చిత్తస్య. జస్ట్ వినండి, ఒకవేళ ఎవరికైనా వస్తే చెప్పండి. ఓపెనింగ్ ప్రేయర్. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతాంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓకే అండి, అరచేతులను చూడండి. నిదానంగా కళ్ళు తెరుస్తూ అరచేతులను చూడండి. మళ్ళీ మనము రెగ్యులర్ క్లాసెస్ లో వాటి యొక్క మీనింగ్ కానీ ఇవన్నీ తెలుసుకుంటాము. బ్రీఫ్ గా ఏం చెప్తున్నారంటే, యోగేన చిత్తస్య అంటే మనసునందలి మాలిన్యములను యోగ శాస్త్రం చేతను, ఆ శరీరం సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఆయుర్వేద వైద్య శాస్త్రము చేతను, వ్యాకరణం మాటల ద్వారా వాక్కు ద్వారా ఉండే శుద్ధిని వ్యాకరణ శాస్త్రం చేత ఎవరైతే పరిహరించినో అట్టి ముని ప్రవరుడగు పతాంజలికి అంజలి ఘటిస్తున్నాము అనేదిగా సారాంశం ఉంటుంది, మీనింగ్. మనకి మీరు కూడా దీంట్లో భాగం అవుతే బాగుంటుంది. మనకి అసలు ఒత్తిడి అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఒత్తిడి అనేది ఏ వయసు వారికి వస్తుంది? ఎవరైనా ఒకరిద్దరు. సార్ నాగేశ్వరరావు సార్. ఒక మాట. సార్, మనం అనుకున్న పని, మనకు కావాల్సింది, మనం కోరుకున్నది, దానికి కావాల్సింది కోరుకుంది ఏది దక్కకపోతే వస్తుంది. మనం చేయాలనుకున్న పని ఈజీగా జరగకపోయినా ఒత్తిడి వస్తుంది. అన్ని రిలేటెడ్ గా మనకు కావాల్సింది అనేది అన్ని సంబంధించింది. మనకు కావాల్సింది ఏదైనా కావచ్చు, అది చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి అందరికి వస్తుంది. అన్ని ఏజ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి అంటే అది వాళ్ళ లెవెల్. మన ఒత్తిడి అనేది ఆ టైంలో మనకు వచ్చిన ఆలోచన బేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళకి ఫైనాన్షియల్ గా ఒత్తిడి ఒక టైప్ ఆఫ్ ఉంటుంది.
స్టూడెంట్ కి ఎగ్జామ్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి ఉంటుంది. గృహిణికి ఆ, ఇంట్లో పని చేయటము అనేది పిల్లవాడికి ఎర్లీగా అన్నము కూర వండి పెట్టాలి అనే ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి. పిల్లవాడు అవును, సరే చదవట్లేదని పేరెంట్ కు ఉండే ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి. అవునవును. అండ్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మన గొడవలు ఉండి ఇంటికి వస్తే నన్ను ఇంకా ఏమంటాడో అనే ఒక ఒత్తిడి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మా నాన్న ఏమంటాడో అని పిల్లలకు ఉండే ఒక ఒత్తిడి. ఆ ఇంట్లో ఏదైనా అంటే కొద్దిమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బిహేవియర్ తో ఉంటారు, క్యారెక్టర్ తో ఉంటారు. సో ఆ డిఫరెంట్ క్యారెక్టర్ గా అతను ఎక్కువ కోపిస్ట్ లా ఉంటే చిన్న మిస్టేక్ కూడా ఆ మా భర్త ఏమంటాడో మా నాన్న ఏమంటాడో అంటే అదే తండ్రి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఒత్తిడిలు. ఆ, అదే మనకు కావాల్సింది దొరకకపోయినా మనం అనుకున్నది జరగకపోయినా ఉమ్. ఈ సందర్భంలో ఒత్తిడికి లోనవుతాం. ఇక ఏజ్ పెరుగుతా ఉంటే మనకు కావాల్సిన కోరికలు ఇంకెక్కువ అవుతాయి కాబట్టి కోరిక తీరకపోవడం ఒత్తిడి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. చాలా చక్కగా దట్ ఈస్ మంచి విషయాలు కవర్ చేశారు గురూజీ. ధన్యవాదాలు. ఆ మీ యొక్క ఎంతో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మీరు శ్రమ పడితే గోల్డ్ మెడలిస్ట్ వరకు వెళ్ళారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. వన్స్ అగైన్ మా అందరి తరపున మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నాగేశ్వరరావు అన్న. అండ్ ఒకటి రెండు పాయింట్స్ మహేష్ అన్న, మీరు చెప్పండి. అసలు ఇంత ముందు ఒత్తిడి అనేది మాట, స్ట్రెస్ అనే మాట వినకపోయే వాళ్ళము. ఇప్పుడు అనేది ఎందుకు వస్తుంది? యాక్చువల్ గా మీరు ఒక డాక్టర్ గా ఉన్నారు, క్యాజువల్ గా మాట్లాడుకుందాం సెషన్ అనేది, ఎందుకంటే అందరం ఇన్వాల్వ్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. నమస్తే అండి, అందరికీ నమస్తే. సార్ నమస్తే. పాయింట్ కవర్ చేశారు నాగేశ్వరరావు సార్. ఉమ్. మనిషికి చిన్న పిల్లవాడి నుంచి వెళ్ళి పండు ముసలి వరకు ఒత్తిడి అనేది ఈ రోజుల్లో కామన్ గా ఉంది. పిల్లవాడు ఉమ్. పాల కోసం తల్లి ఎప్పుడు పాలిస్తుందో అని చెప్పేసి ఒత్తిడి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఓకే. సిచ్యువేషన్ ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. మనిషి ఉదయం అవును. బెడ్ నుంచి లేచినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం బెడ్ మీదకి వచ్చే వరకు అనేక రకాలైనటువంటి సమస్యలు మనిషిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఉమ్. అది ఆర్థికంగా పరంగా కావచ్చు, ఇంకా మానవ సంబంధాల పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు. ఇలా ఉమ్. చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లకు మనిషి ఈ రోజు గురి అవుతున్నాడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా. ఓకే అంజనేయులు. యా, అంటే ఆ, ఒత్తిడి అనేది ఆ, అసలు ఉండాలా, ఉండకూడదా అసలు? ఆ ఒత్తిడి, దాని గురించి సందీప్ పటేల్ ఒక మాట. అసలు ఒత్తిడి అనేది అసలే ఉండకుంటే ఎలా ఉంటుంది? అది దేనికి దారి తీస్తుంది? ఉప్పలయ్య గాని, సందీప్ పటేల్, వందన గారు ఉన్నారు, అండ్ రఘు గారా, సామ్సంగ్ ఎస్ఎం, అండ్ దయాకర్ గారు ఉన్నారు. ఎవరైనా చెప్పొచ్చు. సందీప్ పటేల్, వన్ వర్డ్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. నీకు తెలిసినంత. గుడ్ ఈవినింగ్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు రీసెంట్ జాబ్ మిస్ అయింది సార్. మన డిఎస్సి జాబ్ మిస్ అయింది. మిస్ అయింది. 1/3 వెరిఫికేషన్ వెళ్ళా. వరంగల్ 2 పోస్టులు ఉన్నాయి టీఈటి. ఓకే. ఆ జాబ్ మిస్ అయిన తర్వాత నేను చాలా స్ట్రెస్ గా ఫీల్ అయ్యాను. అంటే నేను ఓవర్ గా చాలా ఓవర్ గా దాని గురించి ఆలోచించడం, ఎక్కువ టైం స్పెండ్ చేసి నేను ప్రిపేర్ అవ్వడం, నేను అనుకున్నది సాధించలేకపోయేసరికి స్ట్రెస్ అనేది ఫీల్ అయినా. ఓకే. ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకు మించిన భారాన్ని మోసినప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది. అవును, టైం లిమిట్ కూడా, టైం అయిపోతుంది, ఎగ్జామ్ డెడ్ లైన్ అనేది ఉంటూ ఉంటది. జాబ్ లో గానీ సాఫ్ట్వేర్ వాళ్ళకు ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఈ 1 వీక్ లో, ఈ 20 days లో ఈ టీమ్ తో మీరు ఈ వర్క్ కంప్లీట్ చేయాలని ఒక డెడ్ లైన్ పెడతారు. అంటే బాస్ అట్లా పెడతారు. సో ఆ డెడ్ లైన్ కి అంటే టైం దగ్గర పడుతుందన్న ఆ క్షణము ఇంకో ఎక్కువగా అయిపోతూ ఉంటది ఆ స్ట్రెస్ అనేది. అది కాస్త నిదానంగా డిప్రెషన్ కూడా వెళ్తూ ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ పిల్లలు మెయిన్ గా మనకి ఏంటంటే స్కూల్ లెవెల్లో వాళ్ళు చదవాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో చదివిస్తున్నారు. అవును, అవును. మళ్ళీ కాంపిటీషన్ ఒకటి ఎక్కువైంది.
మార్కులతోని పోటీ ఒకటైంది, కాంపిటీషన్ కంపారిజన్ ఒకటైంది. యాక్చువల్ గా మార్క్స్ అనేది కొంతవరకే, దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇంకోటి, నిన్న నేను యోగా క్లాస్ లో ఆర్కేమట్ లో క్లాస్ చెప్తుంటే ఒక పేరెంట్ చెప్పారు, ఇదంతా కూడా మీకు క్లాస్ కు సంబంధించిందే అండి. ఏంటంటే అందరితో మాట్లాడుతూ మనం ఈ సెషన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. మీరు ఏదైనా పాయింట్స్ ఉంటే రాసుకోండి ఎవరైనా. లాస్ట్ కి దీని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఇంకొక 2-3 సెషన్స్ కూడా దీని మీద కండక్ట్ చేద్దాము. అంటే ఈ మనకు ఉండే 40 నిమిషాల్లో ఎంత వీలైతే అంత ఈ రోజు తెలుసుకుందాము. మనకి ఈ యొక్క దీని మీద నిన్న మదర్ ఏం చెప్తున్నారంటే, మా పిల్లోడు IPL లో చదువుతున్నారు, మార్నింగ్ 7:30కి వెళ్తే ఈవినింగ్ 7:30 వరకు ట్యూషన్, ఫుడ్ అన్ని కూడా అందులోనేనంట. కంప్లీట్ IIT, నీట్, ఇవన్నీ ఓకే, మంచిదే. కాకపోతే యాక్చువల్ గా పిల్లోడికి ఇట్లా స్నీజింగ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయి, ఇంకా డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని నాతోనే అడుగుతుంది. అంటే ఫస్ట్ పిల్లవాడిని ఉదయం లేవగానే ఎండకు నిలబెట్టండి, ఎండ డి విటమిన్ అందాలి. అట్లాగే ఉదయం కొంత ఎక్సర్సైజ్ కానీ, పార్క్ లో చెట్ల మధ్యలో తిరగాలి, అండ్ మట్టిలో కొద్దిసేపు అయినా నడవాలి. కంప్లీట్ ఇంట్లోకి వస్తే బండలు అండ్ చెప్పులు, షూస్, ఇంకెక్కడికి వెళ్ళినా అవే అయినప్పుడు మట్టితో మన కనెక్షన్ అనేది తగ్గుతుంది. అట్లా కూడా మనం ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఇంకోటి, వాతావరణంలో ఏర్పడే మార్పులు, గాలి కాలుష్యం అవుతుంది, దాంతోని పొల్యూషన్ విషయము. ఇంకోటి వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఫుడ్ లో ఎక్కువ కెమికల్స్ చల్లడము. ఇంకోటి మీడియా, ఫోన్ రేడియేషన్ ద్వారా, దీనివల్ల కూడా కొన్ని మనకు ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇంతకుముందు WHO అనేది స్ట్రెస్ రిలేటెడ్ గా ఎప్పుడు ఇవ్వలేదు, కానీ ఈ మధ్య చాలా కంటిన్యూగా ఇస్తుంది అన్నట్టు. ఇంతకుముందు 2 దేశాల మధ్య యుద్ధాలు అనేవి జరిగేదట, కానీ ఇప్పుడు మన వ్యక్తిగత మన లోపలనే యుద్ధం అనేది జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఇంతకుముందు 2 దేశాల మధ్యలో జరిగేది. సో కురుక్షేత్ర యుద్ధం అనేది మనం చూసాం. అంటే రామాయణంలో, ఇట్లా మహాభారతం, వీటిలలో వింటూనే ఉన్నాము. కానీ 2 దేశాల మధ్యలో జరిగింది. ఇప్పుడు మనలోనే జరుగుతుంది నిత్యం. ఉదయం లేవంగానే మనము వెంటనే ఏదో తొందరపడి న్యూస్ చూడాలని కానీ, న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడడం, ఇది కూడా ఒక రకమైన ఒత్తిడి. అందులో ఏదైనా నెగిటివ్ కి సంబంధించిన వాటి మీదనే ఫస్ట్ ఫోకస్ వెళ్తూ ఉంటది మనకి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవంగానే వాచ్ చూడడం అనేది తగ్గించారు. మొబైల్ ఫోన్ లో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటది, వెంటనే ఎవరికో ఏదో జరిగిందంట, ఎక్కడో ఏదో జరిగిందంట, ఏదో యాక్సిడెంట్ అయిందంట, వెంటనే మనకు ఆ డే మొత్తం కూడా, ఆ రోజు మొత్తం కూడా అలాంటి నెగిటివ్ ఆలోచనలు, దానికి రిలేటెడ్ గా మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి మన గతంలో ఏమైతే ఎదుర్కొన్నామో అలాంటి సంబంధించిన నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఉపలయ్య గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఉపలయ్య అన్న. అందరికి ఓమండి అన్న. అందరూ మీరు ఆల్మోస్ట్ ఉన్నాయని చెప్పేసారు మీరే, ఇక నేను చెప్పడానికి ఏం లేదు. నీ పాయింట్ ఆఫ్ నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పు. పర్సనల్ అన్ని మీరు చెప్పారు ఆల్రెడీ, ఇక నాకంటే ఏముంది, ఇక ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దయాకర్ వెలిదండి గారు. మేడం, గౌతమ్ బుద్ధుడిది పెట్టుకున్నారు మీరు, చెప్పండి. అన్మ్యూట్ చేయండి మేడం. అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఉంటది, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటది. మేడం, మీరు ఏ విధంగా, మీరు అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు, చెప్పండి. మాకు ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కాబట్టి లేడీస్ మాకు పిల్లల గురించి అయినా దేని గురించి అయినా ఆలోచించినప్పుడు బాగా డ్రెస్
మరి దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మీరు ఏం చేసేవాళ్ళు ఏది అధిగమించడానికి? నేను ఏం చేసేది హెల్త్ అట్లా కొంచెం డిస్టర్బ్ అయినాను, తర్వాత మళ్ళీ సెట్ అయింది. ఎక్కువ ఆలోచించడం మానేసి యోగానే చేస్తున్నాను. యోగా, మెడిటేషన్ ఇంతకుముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని ఓకే. వల్లనే కొంచెం రికవరీ అనిపిస్తుంది. బాగానే ఉంది. అయితే దీనికి కొన్ని పాయింట్స్ అనేవి రాసుకోండి. దీని తర్వాత మనము ప్రాక్టికల్ గా వెళ్దాము. అంటే మనకు కొంత సమయమే ఉంది. 40 minutes కదా 40 minutes. మహేష్ అన్న? అంతే కదా, మనకు 40 minutes. మీరు సో మనము కంటిన్యూ దీనిపై చేయండి వరకు. మీరు చెప్పాలనుకున్నది మొత్తం కంటిన్యూ చేయండి. యా ఓకే ఓకే రైట్. అండ్ దీనికి సంబంధించి నేను కొన్ని పాయింట్స్ రాసా, మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి. ఫస్ట్ ప్రాక్టికల్ గా ఉదయం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పొల్యూషన్ లో ఉన్నప్పుడు కాకుండా చెట్ల మధ్యలో కానీ వెంటిలేషన్ గాలి వచ్చే ప్రదేశంలో కూర్చోండి. ఒక మంచి మ్యూజిక్ కానీ దేవుని పాట మీకు నచ్చింది మెలోడీ సాంగ్ అట్లాంటిది ఒకటి పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఇంతకుముందు చెప్పినట్లుగా ముక్కుతో లోతైన శ్వాసలు తీసుకుంటూ కొన్ని క్షణాల పాటు శ్వాసను ఆపి ఉంచుకొని నోటితో శ్వాస వదిలేస్తూ మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. దాన్ని ముక్కుతో లోతైన శ్వాసలు తీసుకుంటూ 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల దాకా, అంటే అర నిమిషం నుండి నిమిషం వరకు శ్వాసను ఆపి ఉంచాలి, హోల్లో ఉంచాలి. నోటితో నిదానంగా శ్వాసలు వదిలేయాలి. ఇది ముఖ ప్రాణాయామం అంటారు. ఇట్లా ఈ విధంగా చేస్తూ మీరు ఒక నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. ప్రతిరోజు డైలీ ప్లానింగ్. మీకు ఒత్తిడి అనేది తగ్గాలన్నప్పుడు నా ప్రాక్టికల్ గా కూడా లైఫ్ లో నేను అవలంబిస్తాను. ఇది సెకండ్ పాయింట్. మెయింటైన్ నోట్స్, డైలీ ప్లానింగ్, రోజువారీ ప్రణాళికలు మీరు రాసుకోవాలి. సెకండ్ పాయింట్. మార్నింగ్ లేవగానే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పనులు ఉన్నాయి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ముందుగా పూర్తి చేసుకోండి. అప్పుడు కొంత ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఫస్ట్ మనం రాయగానే చాలా వరకు టెన్షన్ అనేది ఉండదు, ఇంకా భయం అనేది ఉండదు. ఓకే రాసాము, అది ముఖ్యమైన పనులు ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. థర్డ్ పాయింట్, మన మన మంచి కోరే, మన కోసము ఆలోచించే వ్యక్తులతో మనం ఉండాలి. మనల్ని ప్రోత్సహించే వ్యక్తులతో మనం ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏదైనా చేస్తామన్నప్పుడు మనకి ప్రోత్సాహం అందిస్తారు వాళ్ళు. మనల్ని నెగిటివ్ గా నిరుత్సాహపరచరు. చూడండి, మనల్ని ప్రోత్సహించే వ్యక్తులతో మనము ఉండాలి. మన వ్యక్తిగత ఇంటి విషయాలు కానీ మన విషయాలు కానీ చాలా నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే మన వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకోవాలి. ఇదొక పాయింట్. ఈ విధంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారండి. ఎవరెవరికో చెప్పేసాం అనుకోండి, అది చాలా ఇబ్బందులు, వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి చెప్పడము, ఇవన్నీ జరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ పోల్చుకోవడం, కంపారిజన్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజుల్లో పోల్చుకోవడంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కంపారిజన్ అనేది వద్దు. మనతో మనకే కంపారిజన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే గొప్ప వాళ్ళు ఉంటారు, స్వామి వివేకానంద కానీ ఇంకా
పెద్ద పెద్ద వాళ్ళు, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, ఆదర్శంగా మనకు మనతో పాటుగా ఉండే తల్లిదండ్రులు, అన్నయ్యలు, మామయ్యలు, గురువులు అనుకోండి, మనల్ని వెన్ను తట్టేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనము ఆ విధంగా వెళ్ళొచ్చు. ఆదర్శంగా తీసుకోవాలి, కానీ పోటీతత్వం అనేది తగ్గించుకోవాలి. ప్రతిరోజు 2 గంటలు కనీసం మన కోసం మనము సమయం కేటాయించుకోవాలి. అది యోగా అయినా చేయండి, మ్యూజిక్ అయినా వినండి, మీకు మనసుకి ఏది నచ్చితే అది చేయండి. స్విమ్మింగ్ చేస్తారా, షటిల్ ఆడతారా, గుడికి వెళ్తారా, ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. ఇంకొకటి, ఆవులు ఉంటాయి, ఆవులు కానీ జంతువులు, ఇట్లాగా పక్షులు, ఏంటి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడం నేర్చుకోవాలి మనం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, జంతువులు, ఇది ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్, రాసుకోండి. జంతువులను గమనించండి, అవి గతంలో కానీ, గతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ వాటికి బెంగ ఉండదు, వర్తమానంలో ఉంటాయి అవి. మీరు గమనించి చూడండి. సో మనం కూడా వర్తమానంలో కనుక ఉండి మనము హ్యాపీగా లీడ్ చేయగలిగితే ఈ యొక్క ఒత్తిడి కానీ, భయము, ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. షుగర్, బీపీ కూడా కంట్రోల్లో ఉంటాయి. షుగర్, బీపీ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అవి రావు కదా, ఆబ్వియస్లీ. ఈ పాయింట్ కూడా రాసుకోండి. గతంలో జరిగిన వాటి నుంచి మనము కొన్ని నేర్చుకోవాలి, అన్నెసెసరీ టాపిక్స్ ని పక్కన పెట్టేసేయాలి. మరొక ముఖ్యమైన పాయింట్, డైరీ కానీ ఒక నోట్స్ పర్సనల్ గా ఒకటి పెట్టుకొని చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మీరు పొందిన విజయాలు, మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులది, ఏదైనా చిన్న చిన్న అవార్డ్స్ ఏ వచ్చినా సరే, పాజిటివ్ పాయింట్స్ అవి ఒక వైపు రాయండి. నోట్స్ లో ఒక 2 లైన్, ఒక మధ్యలో ఒక లైన్ గీసేసుకొని ఒక సైడ్ స్వీట్ మెమోరీస్ రాయండి, ఇంకొక సైడ్ మిమ్మల్ని బాధించిన వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, తక్కువ మార్కులు వచ్చినాయా, ఆరోగ్య సమస్యల, అవి ఇంకొక సైడ్ రాయండి ఒక పేజీలో. ఒకవైపు స్వీట్ మెమోరీస్ రాయాలి, ఇంకొక వైపు మిమ్మల్ని బాధించినవి, వ్యక్తులు కానీ, మాటలు కానీ, ఆలోచనలైనా, పరిస్థితులైనా. మీరు మిస్ అయిన పాయింట్స్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇవి 2 రాసుకొని మనకి ఆనందాన్ని కలిగించే పాయింట్స్ ను పెంచుతూ ఉండాలి. మనల్ని దుఃఖపెట్టే పరిస్థితులు, గతంలో జరిగినవి ఏవైనా సరే వాటిని తగ్గించుకుంటూ రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా పనిచేస్తుందండి మీకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి, మానసికంగా, శారీరకంగా, భావోద్రేక పరంగా కూడా. మనల్ని పరిచే వ్యక్తులు, పరిస్థితులు, మాటలకి, వాటికి నెగిటివ్ గా ఉండే ఆ పాయింట్స్ అన్ని రాసుకొని తగ్గిస్తూ రావాలి. వాటిని వీలైనంత వరకు మనము సొల్యూషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకొక పాయింట్ రాసుకోండి, మనకేదైనా ప్రాబ్లం, సమస్య వస్తే దాని మీదే ఎక్కువ ఫోకస్ పెడతాం, దాని మీద కాదు. ఆ సమస్య వస్తే దానికి సొల్యూషన్ మీద మనం ఫోకస్ పెట్టాలి. వి షుడ్ ఫోకస్ ఆన్ సొల్యూషన్, నాట్ ప్రాబ్లం.
ఎస్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ప్రాబ్లం వచ్చింది, ఓకే యాక్సెప్ట్ ఇట్. వాట్ షుడ్ ఐ డూ? దానికి నేను ఏం చేయాలి? నాతో కాకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లేదా దాని గురించి అసలు ఆలోచించొద్దు. మీ 5-6 రోజుల్లో మీకు నేచర్ ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి ద్వారానో లేకపోతే ఏదో బుక్ ద్వారానో ఆన్సర్ మీకు నేచర్ ఇస్తుంది. ఇది నాకు ప్రాక్టికల్ గా కూడా నేను అనుభవించా, అది ఎదుర్కొన్నాను. ఇది నాకు ఏ కోశంలో కూడా సొల్యూషన్ ఆన్సర్ దొరకట్లేదు అనుకున్నప్పుడు హోల్లో పెట్టాలి. దానికి ఇంకా దాని గురించి ఆలోచించకుండా ఒక నోట్స్ లో రాసేసి మనం వేరే పని మీద దృష్టి మళ్లించాలి. డైవర్ట్ చేయాలన్నట్టు. ఏదైనా మీకు బాగా పదే పదే ఇబ్బందికి గురి చేస్తుంది అనుకున్నప్పుడు ఈ పాయింట్ రాసుకోండి. ఇబ్బంది పెట్టే సమస్యలు ఏవైనా సరే దాని నుంచి కొంచెం డైవర్ట్ కావాలి. ఎవరో ఒకరు మిమ్మల్ని బాస్ అనుకోండి, ఎగ్జాంపుల్ వర్క్ ఇన్ టైంలో చేయలేదని తిట్టారనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. మనం ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. ఎవరిని ఇంకో పాయింట్ రాసుకోండి, ఎవరినో మార్చాలని మాత్రము చూడొద్దు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఎవరిని మార్చే ప్రయత్నము అది పెట్టుకోకూడదు అసలు. ఇది కూడా ఒక ఒత్తిడికిలో పాయింట్. మన ఇంట్లో వాళ్ళను ఇంకెవరినో మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతకు మారరు, మనల్ని ఇంకా మనం ఇబ్బంది పడుతుంది. దానికి ఇంకో రకంగా వేరే ఏం చేయాలి? వేరే వాళ్ళ ద్వారా చెప్పించటమా, లేకపోతే రాతపూర్వకంగా రాసి ఇవ్వటమా, లేదా కౌన్సిలర్ దగ్గరికి పంపించటమా? ఇట్లాంటివి మీకు ప్రేమ ఉంటే, ఏదో వాళ్ళు నిజంగానే ఇబ్బందులకు గురయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తే ఈ విధంగా హెల్ప్ చేయొచ్చు. 1-2 సార్లు మనం చెప్పాలి స్మూత్ గా. పిల్లలకైనా సరే ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా మీకు రెగ్యులర్ గా ఎదురవుతూ ఉంటాయి. వీటి నుంచి ఫస్ట్ మనము ఇవేవి వచ్చినా కానీ ఆటోమేటిక్ గా మనకు తట్టుకునే కెపాసిటీ మనకు రావాలన్నప్పుడు యోగాలో బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామము ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి, రిలాక్సేషన్. ఇట్లా వీటి మీద మళ్ళీ మనము 1-2 వారంలో 1-2 సెషన్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాము. లైఫ్ టైం మేము మీకు అందుబాటులో ఉంటాం. ఇది మేము ప్రామిస్ చేస్తున్నాం మీకు. సో ఇంకా మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రీ క్లాసెస్ పెడతాము, అడ్మిషన్స్ కూడా, డిప్లొమా అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంకేమైనా కొత్త పాయింట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఆ పాయింట్స్ కవర్ చేసుకుందాము. అండ్ ముఖ్యమైన పాయింట్స్ ఒక్కసారి రివైజ్ చేస్తాను. అండ్ చేసినాక ప్రాక్టికల్ గా 1-2 చూద్దాము, చూసి మనం వైండప్ చేద్దాం. మేజర్ గా పోల్చుకోవడం, కంపారిజన్ అనేది ఉండొద్దు. గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఎక్కువగా చింతించొద్దు, వర్తమానంలో ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరినో మార్చాలని మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేయొద్దు. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించాలి. ఒత్తిడి నుంచి కానీ వీటి నుంచి తగ్గించుకోవాలన్నప్పుడు జంతువులు ఎన్నో కూడా, మనతో పాటు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. బట్ అన్నింటికీ లేని ఒత్తిడి ఇవన్నీ మనకు మాత్రం ఎందుకు? యాక్చువల్ గా డబ్బు కానీ, మార్క్స్ అయినా, ఇల్లు, కారు,
గోల్డ్ ఏవైనా సరే ఓకే, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఓకే. మితిమీరిన సంపాదన కానీ ఏదైనా మనకి ఇబ్బందులు కొన్ని తెస్తుంది. మనకి ఎంత సాధ్యమైతే అంతవరకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం కూరలో అసలే ఉప్పు వేయకుండా ఉన్నాం అనుకోండి, టేస్ట్ ఉండదు. అట్లానే ఎక్కువ వేసామనుకోండి, అది కూడా ఇసంగా ఉంటుంది, అసలు టేస్ట్ ఉండదు, పారేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇసం అవుతుంది, ఎక్కువ ఓవర్ 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 థింకింగ్ అయిపోతుంది. సో ఎంత వేయాలో అంతవరకు వేస్తేనే ఆ కర్రీకి ఆ కూరకి టేస్ట్ ఉంటుంది. సో ఇది దీంతో ఈ యొక్క ఎగ్జాంపుల్ తో అన్నిటికీ మనం ఇదే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ప్రాక్టికల్ గా ఒక ట్రెండ్ మనం చూద్దాము. అండ్ దానికంటే ముందుగా ఒకసారి మనం హ్యాపీగా నవ్వుకుందాము. లాఫ్టర్ యోగా కూడా మనకి ఉంటుంది మన యొక్క సెషన్ లో. నిటారుగా ఇట్లా కూర్చొని షోల్డర్స్ ఇట్లా అంటూ తలని తిప్పుతూ హ్యాపీగా నవ్వాలి. చుట్టూ ఎవరున్నా కానీ వాళ్ళందరినీ మర్చిపోండి, నేను నవ్వుతుంటాను, వినండి. వన్స్ అగైన్ మళ్ళొక్కసారి అందరం మనస్ఫూర్తిగా మళ్ళీ గట్టిగా అందరం ఒక్కసారి. నవ్వడము ఒక అది అంటారు అదృష్టం ఉండాలి. ఎవరో ఫోటో కోసం మాత్రమే పోజ్ ఇస్తూ ఉంటాం, అట్లా కాదు. మనకి న్యాచురల్ గా ఎండోఫిన్స్, డోపమైన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్ మనం ఆర్టిఫిషియల్ గా నవ్వినా గానీ మన బ్రెయిన్ లో రిలీజ్ అయితే అట్లా కూడా మనకి ఒత్తిడి అనేది తగ్గుతుంది. మీకు దగ్గరలో ఎవరుంటే వాళ్ళతో, చిన్న పిల్లలతోనైనా పర్లేదు, వాళ్ళైతే ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళతో హ్యాపీగా నవ్వండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లాగా. అండ్ ఇంకొకటి, అందరం నిల్చుందాము, స్టాండింగ్ లో మరొకటి చేద్దాము, నాతో పాటుగా చేయండి. 2 చేతులు కాళ్ళు మూమెంట్ చేస్తూ, అంటే షేకింగ్ తెలుసు కదా, అట్లాగా మనము లాఫింగ్ చేద్దాం. కమానాలు అందరూ. సందీప్ కమాన్, స్టాండ్. చిన్న పిల్లలుగా 5 years ఓల్డ్ చిన్న పిల్లలుగా మారిపోయి హ్యాపీగా నవ్వుకుందాం. మళ్ళొక్కసారి. ఎస్, వన్స్ అగైన్ మళ్ళొకసారి మీరు అందరూ చేయండి, మీరే ఓన్ గా చేయండి. మళ్ళొకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అండ్ ఇప్పుడు ఒక్కసారి 3, 2, 1 అంటాను, క్లాప్ కొడుతూ చేతులు ఇట్లా పైకి ఎత్తేసి గట్టిగా నవ్వాలి, తల ఎత్తేసి, తల పైకి ఆకాశం చూస్తున్నట్టుగా. ఓకేనా? కమన్, 3, 2, 1. Then again 3, 2, 1. గట్టిగా అన్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వండి ఒకసారి. వన్స్ అగైన్ 3, 2, 1. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చుట్టుపక్కల ఎవరు ఏమనుకుంటారో అని అన్ని మర్చిపోవాలి. మనం ఎప్పుడు కూడా ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవ్వరు లేరండి. మీ గురించి ఆలోచించేంత సమయం ఎవరికి లేదు. ఏదో కొద్దిసేపు చూస్తారు, వదిలేస్తారు. మనము మన మీద ఎక్కువగా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, యూ షుడ్ కాన్సన్ట్రేట్ అవర్ సెల్ఫ్. ఓకేనా? అండ్ ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి, స్ట్రైట్ గా కూర్చోండి, స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, నాసికా ముద్ర అంటారు. ఇగో ఈ విధంగా తీసుకోవాలి.
ఇంకా మళ్ళీ మనము చాలా సెషన్స్ పెడతామండి. ఆ దాంట్లో ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాము, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. నేను సెషన్ అయిపోయినాక చెప్తాను. ఇట్లా తీసుకొని కుడి ముక్కుని మూసేసి ఎడమ నుంచి శ్వాస వదిలేయాలి. మళ్ళీ ఎడమ ముక్కుని మూసేసి ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అంటారు దీన్ని. మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్, స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఎక్సేల్ త్రూ రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్,